ఇప్పుడు నయని లాంటి వాళ్ళతో మీరు డాక్టర్ ఫాదర్ ఎమోషన్ ఎస్టాబ్లిష్ అయింది, కానీ ఒకటి రెండు ఎపిసోడ్లు ఏదో మీరు ఉమెన్తో ఎలాగో ఉంటారని ఏదో అనుభవినట్టున్నారు కదా. ఎవరు మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారు అలా బిహేవ్ చేస్తున్నారు ఎవరో ఆరోపణలు చేసినట్టున్నారు కదా. లేదండి, నన్ను ఎవరు అనలేదు. ఆ అమ్మాయి నేను 14th వీక్లోనే శోభ, తను చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసింది. మాట్లాడిన తర్వాత నేను ఒకటే చెప్పా, అది గేమ్లో భాగం అయి ఉంటుంది తను. గేమ్లో ఆవిడ అసలు అంటే ఇక పరాకాష్ఠకు వచ్చేసింది ఆ పిల్ల. ఇది కరెక్టేనేమో, నేను ఇన్ని వారాలు ఉన్నా అంటే నేను ఆడేది కరెక్టేనేమో అనుకుని వచ్చేసింది, పరాకాష్ఠకు వచ్చేసి మాట్లాడుతూ ఉంది. రెస్పెక్ట్ లేదు, ఏం లేదు, మనుషులంటే గౌరవం లేదు. అప్పుడు నేనది ఇప్పుడు అమ్మాయి మరి బయట ఉంటుందో నాకు తెలియదు, ఆ గేమ్లో అలా జరిగింది అనుకున్నప్పుడు అనుకున్నా. అప్పుడే కోపం వచ్చి నేను అన్నది, ఆడపిల్లని ఇదే నా ఇంట్లో ఆడపిల్ల అయితే. అప్పుడే అమర్ ప్రశాంత్తో గత 3 వారాలుగా జరుగుతుంది ఇది. దీన్ని బిగ్ బాస్ క్వశ్చన్ చేయట్లా, చెయ్యకపోగా సమ్ XYZని హీరోయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఎపిసోడ్ చూసినప్పుడు నాకు అనిపించింది. సో అంటే ఈ స్టార్ మా వాళ్ళది ఏదో చేస్తున్నారని బయట కామెంట్స్ నేను చూసి అదేమైనా ఉందా? స్టార్ మా వాళ్ళు ఇప్పుడు అమర్దీప్ అయినా వీళ్ళంతా అదే కదా శోభ. నో స్టార్ మా నేను తప్పు పట్టనండి 100%. అంటే ఆ స్టార్ మా సీరియల్స్లో యాక్ట్ చేసిన వాళ్ళు మీరు బయట వాళ్ళని, అది వేరే, అది వేరే, అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో కొంతమంది ఉంటారు చూసారా, అంటే ఎవరిని హీరో చేద్దామని వాళ్ళు అటెంప్ట్ చేశారు 4-5 వారాలు. నేను వచ్చి చూసిన తర్వాత కొంచెం పేరు వద్దులేండి, అదేలేండి, ఒక వ్యక్తిని బిగ్ బాస్ కూడా అతనితో మాట్లాడేవాడు, భలే చేసావు నువ్వు ఈరోజు, బాగుంది, నాకు కూడా పంపించు, ఇలాంటివన్నీ మాట్లాడేవాడు. నాకు తెక్క నూకింది. నేను గారెలు చేస్తే చెప్పలా, అసలు బిగ్ బాస్ అసలు గారెలు ఏంటండి? అవును, నేను క్యాప్టెన్ అయ్యి ఉన్నదాన్ని ఇచ్చేసి చెయ్యి బాగాలేకపోయినా చిన్న ప్రశంస కూడా రాలా. అక్కడ అసలు ఏమి లేకపోయినా అసలు విపరీతమైన పంపు కొడతా ఉన్నారు, గాలి టైర్ని బాగా ఫిల్ చేస్తూ ఉన్నారు. అంటే గేమ్ను మారుస్తుంటారు అక్కడ ఉన్న వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, ఎవరిని పెంచాలి ఎవరిని తగ్గించాలి అనేది. నేను ఎండమోల్ చేస్తాను నేను అనుకోను. అదే టీంలో ఎవరో ఉండొచ్చు, టీంలో ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు అతి తెలివితేటలు ఆ సందర్భంలో చెప్పేటప్పుడు అర్థం కావు. ఓకే కరెక్టేనేమో, ఇది చూద్దాం అనుకోని కూడా జరగచ్చు. ఇదే నేను డిస్కస్ చేయాలి బాబు గారితో, నేను అడగాలి, నేను బాబు గారికి చెప్పాలి. ఎందుకంటే ఆయన చాలామందికి 100ల మందికి లైఫ్ ఇచ్చాడు ఆయన, ఆ స్టూడియోలో కానివ్వండి, తన సినిమాల ద్వారా కానివ్వండి. అటువంటి మనిషికి మచ్చరాకూడదు. అదొక్కటే నేను మాట్లాడాను. ఆ ఒక్క చిన్న మిస్టేక్ వల్ల ఏమవుతుందండి, మీలాంటి వాళ్ళందరూ తప్పుగా అనుకుంటుంటారు షో గురించి. వాస్తవంగా బిగ్ బాస్ రియాలిటీ షో గాడ్ గిఫ్ట్ అండి ఎర్త్కి. ఆన్ ఎర్త్ ఇట్స్ ఎ గాడ్ గిఫ్ట్. మనుషులు కూడా మారిపోతారు మూర్తి గారు. ఇప్పుడు నేనున్నాను, నేను పాయింట్ మీద అగ్రెసివ్ అవుతా, పాయింట్ మీదనే. దానికి కూడా అక్కడ కూడా నేను ఏ రోజు బూతులు మాట్లాడలేను. ఎనీ షో మన పొలిటికల్గా మాట్లాడినా కూడా, మనం సమాజం గురించి మాట్లాడినా ఎప్పుడు మనం ఆ లెవెల్కి వెళ్ళలేదు మూర్తి గారు. నా బౌండరీ నాకుంది. కానీ బిగ్ బాస్ హౌస్ పోయిన తర్వాత మూర్తి గారు ఇంకా పేషెన్స్, ఇంకా పేషెన్స్, ఇంకా పేషెన్స్. ఇప్పుడు సపోజ్ ప్రెస్ మీట్ పెట్టినా జోకులు వేయటం తప్పితే అవసరం లేదు. వాళ్ళు నన్ను మూర్తి గారు నన్ను 100 రకాలుగా పించేయచ్చు. ఒక నిమిషం ఆగి స్పాంటేనియస్గా కూడా చెప్పగలను. ఓర్పు వచ్చింది బాగా, చాలా ఓర్పు, సహనం. ఎవరికైనా కూడా ఒకవేళ అగ్రెసివ్గా ఎగిరిని ఈ మన శోభ లాంటి పిల్లలకైనా కూడా బయటకు వెళ్ళిన తర్వాత రియాలిటీ అర్థమయ్యి మనుషుల్లో మార్పు వస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ షో, దిస్ బిగ్ బాస్ షో. లిటరలీ ఇట్ ఈస్ ఏ లైఫ్ లెర్నింగ్ స్కూల్, జీవిత పాఠశాల. సింపుల్గా 1 లైన్లో చెప్పాలంటే బిగ్ బాస్ షో